అసెంబ్లీలోనే జరిగింది. నిన్న మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, గంట సేపు దీని మీద వివరణ ఇచ్చారు. మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా మొత్తం చూపెట్టారు, చేసి చూపెట్టారు. దాని మీద డిస్కషన్ రండి. మీరు రాకపోతే మీ 11 మంది మీతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలని పంపించండి, మాట్లాడించండి. దమ్ముంటే రండి, మీరు తప్పు చేశామని ఒప్పుకోండి, ప్రాయశ్చిత్తాలు చేసుకోండి, అడగండి. అయ్యా తప్పు అయిపోయింది, నాకు తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూద్దాం, ఏ విధంగా దీన్ని కాపాడాలని మీరు మాట్లాడండి. అది మానేసి ఎదురుదాడి చేస్తారు. వీటిని తప్పించుకోవడానికి ఇంకొక మహాపాపాలు చేస్తున్నారు. అయ్యా మీ ద్వారా నేను ఒకటి చెప్తున్నా, ఈ జన్మలో చేసిన తప్పులు ఈ జన్మలోనే మీరు అనుభవించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అందరూ అనుభవిస్తాం. నేనేదైనా తప్పు చేస్తే నేను అనుభవిస్తా, మీరు చేస్తే మీరు అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు. మీరు ఈ తప్పుల్ని సరిదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలి. ఇప్పటికైనా మీరు మారి ఈ తప్పుల్ని సరిదిద్దుకొని మంచి మార్గంలోకి రావాలని, వస్తారని, ప్రాయశ్చిత్తం మీరు చేసుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నా. ఈ జరగని రోజున మీకేమవుతుందో నేను మాత్రం నా నోటితో నేను అనకూడదు, అనను. ఎందుకంటే ఓ బ్రాహ్మడుగా ఎవరికి నేను శాపనార్థాలు పెట్టను. కానీ దేవుడు మాత్రం చూస్తూ ఊడుకోడు. జగన్మోహన్ రెడ్డి గారు మీ తప్పులన్నీ లెక్కేస్తున్నాడు.